హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఉగాది పండుగ అంటే ఏంటి? ఈ పండుగ ఎలా ఏర్పడింది? దీనికున్న ప్రాముఖ్యత ఏమిటి? అసలు పురాణాలు ఈ ఉగాది కోసం ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది అంటే అసలు సిసలైన మన తెలుగింటి పండుగ. తెలుగువారికి ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల్లో కూడా ఈ తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటారు. ఒక్క తెలుగు సాంప్రదాయంలో కాకుండా మరాఠీలు గుడిపాడ్వా అని, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖి అని, బెంగాలీలు పాయలా బైశాఖ్ అనే పేర్లతో వారి వారి ఆచారాలతో ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. తెలుగు మాసాలు 12. మాసం అంటే నెల అని అర్థం. తెలుగు నెలలో మొదటిది చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆ రోజున 2025 మార్చి 30న ఉగాది పండుగను జరుపుకుంటాం. ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది? దాని విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది అంటే యుగానికి ఆరంభం. యుగ ప్లస్ ఆది, యుగాది. ఇది కాలక్రమేణా ఉగాదిగా మారింది. ఒక్కో ఏడాది వచ్చే ఉగాదికి ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. అంటే సంవత్సరంలో ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండుగగా మారుతుంది. ఈ సంవత్సరం మార్చి 29న క్రోధినామ సంవత్సరం మార్చి 29వ తేదీతో అయితే ముగుస్తుంది. ఆ తర్వాత మార్చి 30 నుంచి శ్రీ విశ్వవసనామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఉగాది పండుగ రోజు అన్ని ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. దీని ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, పంటలు ఎలా పండుతున్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, దేశంలో జరిగే అనేక విశేషాలు, వర్షాలు ఎలా పడతాయి, ఇలా భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న విషయాలను భక్తులకు అర్థమయ్యేలా పంచాంగ శ్రవణం ద్వారా చెప్తారు. గ్రహాలకు సంబంధించి ఏవైనా పరిహారాలు ఉంటే గనక ముందుగానే చేయించుకోవడం వల్ల వాటి నుంచి కలిగే బాధ నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. వాటి ప్రభావం అంతగా ఉండదు. ఉగాది పండుగకు వెనక దాగి ఉన్న కథను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడు కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని అంటుంటారు. అంతేకాకుండా ఈ రోజే శ్రీ మహావిష్ణు మత్స్యావతారంలో సోమకేశ్వరుని సంహరించి వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ విధంగా బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజే ఉగాదని అంటారు. ఈ ఉగాది ఒక ఎత్తు అయితే ఉగాది పచ్చడి ఒక ఔషధం లాంటిది. ఈ రోజున ఈ ఉగాది పచ్చడిని సేవించడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట. అంతేకాదు ఉగాది నాటికి ప్రకృతిలో చెట్లన్నీ ఆకులు రాల్చి మళ్ళీ కొత్తగా చిగురిస్తాయి. కోయిళ్ళు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. అంతేకాకుండా వసంత ఋతువు ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ నూతన జీవితానికి మొదలుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది అనేది యుగాది. ఉగాదిలో ఉగా అంటే నక్షత్రం. నక్షత్ర గమనం లెక్కపెట్టే రోజున ఉగాది అంటారు. ఉగాది ఈ సంవత్సరం శ్రీ విశ్వవసనామ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. ఉగాది రోజున మనం పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఈ రోజున సూర్యోదయం కన్నా ముందుగా నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలి. అంటే తలకి నూనె రాసుకుని నలుగు పెట్టుకుని తలంటు స్నానం చేయాలి. కొత్త బట్టలు వేసుకుని పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి ముందుగా ఆదిదేవుడైన వినాయకుడిని పూజించాలి. తర్వాత ఈ రోజు నుంచి కాలం మారుతుంది కాబట్టి ఆ కాలపురుషునికి కూడా ఒక నమస్కారం చేసుకోవాలి. అలాగే ఈ రోజున దేవాలయానికి వెళ్ళడం, అక్కడ పంచాంగ శ్రవణం చేస్తారు కాబట్టి తప్పకుండా వినాలి. ఈ రోజున పంచాంగ శ్రవణం వినడం వల్ల మనకున్న చాలా దోషాలు పోతాయట. కాబట్టి తప్పకుండా వినండి. శాస్త్రగ్రంథంలో నింబు ఫల పక్షం అన్నారు. అంటే ఈ రోజున వేప చిగుళ్ళు తినాలట. అలాగే షడ్రుచులు కలిపిన ఉగాది పచ్చడిని కూడా సేవించాలి. ఉగాది పచ్చడిని చింతపండు, వేప పువ్వు, బెల్లం, ఉప్పు, కారం, మామిడి ముక్కలను కలిపి ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. ఉగాది పచ్చడిని ముందుగా దేవునికి సమర్పించి తర్వాత దాన్ని మనం ప్రసాదంగా ఈ క్రింది శ్లోకం చెప్పుకుంటూ మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల షడ్రుచులతో మన జీవితం ఉంటుందని నమ్ముతారు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందులో ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క అర్థానికి ప్రతీక. ఉగాదికి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాదికి ముందు రోజు శనివారం అమావాస్య వచ్చింది కాబట్టి మనం శుభ్రం చేయకూడదు. దాని ముందు రోజు శుక్రవారం వచ్చింది. ఆ రోజు కూడా మనం ఎవరం కూడా శుభ్రం చేసుకోము. దాని ముందు రోజు గురువారం వచ్చింది. కానీ కొంతమంది గురువారం కూడా శుభ్రం చేసుకోరు. మీకు ఆ ఆనవాయితీ లేదు అనుకుంటే కనుక గురువారం నాడు కూడా శుభ్రం చేసుకోవచ్చు. లేకపోతే బుధవారం నాడు శుభ్రం చేసుకోండి. పూజా గదిని బూజులు గడ్డ దులిపి దేవుని మందిరాన్ని, ఫోటోలను, ఇంటిని
బుధవారం నాడు శుభ్రం చేసుకోవచ్చు. ఈ ఉగాది రోజున చేయకున్న పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున ఈ పిల్లల్ని కొట్టడం, తిట్టడం లాంటి పనులు ఏమి చేయకూడదు. అలాగే భార్యాభర్తలు గొడవ పడడం, దూషించుకోవడం అలాంటి పనులు ఏమి చేయకూడదు. అలాగే ఇతరులను నిందించడం, గొడవ పడడం చేయకూడదు. ఎందుకంటే ఈ రోజున మనం ఏ పని చేసినా సరే అది సంవత్సరం అంతా ఉంటుందని నమ్ముతారు. ఈ రోజున ఏం చేయాలంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి మంచిది. ఇలా ఈ రోజు ఏం చేసినా సరే ఆ సంవత్సరం అంతా అలా ఉంటుందని నమ్ముతాం కాబట్టి. అలాగే ఈ రోజున ఆ శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుని దర్శనం చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయంట. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి ఈ రోజున శివాలయ దర్శనం అత్యంత శుభప్రదం. ఈ రోజున నుంచి మనకు తెలుగు సంవత్సరాది మొదలవుతుంది కాబట్టి ఈ రోజున మనం ఏ పని చేసినా సరే అది ఆ సంవత్సరం అంతా కూడా అలాగా ఉంటుందని, కాబట్టి మంచి పనులు చేస్తే గనక మనకు ఈ సంవత్సర కాలం అంతా సంతోషంగా ఉంటారని నమ్ముతారు. ఈ రోజు నుండి చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. 9 రోజుల పాటు ఆ లలితాదేవిని నియమ నిష్టలతో పూజిస్తారు. 10వ రోజున ఉద్యాపన చేస్తారు. ఈ రోజున ముఖ్యంగా చేయవలసిన దానాలు ఏంటో తెలుసుకుందాం. ఇది వేసవికాలం కాబట్టి చల్లని నీటిని, మజ్జిగను, విసనకర్రలు, అలాగే నూతన వస్త్రాలు, మామిడి పళ్ళు ఇతరులకు దానం చేయడం మంచిది. ఎవరికైనా స్తోమత ఉంటే గనక వారు చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం చాలా మంచిది. అలాగే పక్షులకు ఒక గిన్నెలో నీటిని రోజు మేడపైన కానీ బాల్కనీలో కానీ పెడుతూ ఉండండి. ఇదేంటి ఈ వీడియో. మీ అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. నా వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.